హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి ఓజీ మూవీలో నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం అయితే మీకు ఆల్మోస్ట్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రొజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. ఇవి రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ప్రాజెక్ట్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో ఇలా అయితే మనకు టైటిల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మూవీ టైటిల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బీజం ఉంటుంది అండ్ ఇక్కడ లిరిక్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బీజం దగ్గర నేను దే కాలి మోజీ అని చెప్పి మూవీ టైటిల్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ మీకు సాంగ్ అయితే చూసుకుంటే గన్స్ అండ్ రోజెస్ నుంచి ఒక సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. సో లిరిక్స్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫాంట్ అయితే ఇస్తాను. మీరు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ మనకు సాంగ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ గన్స్ అండ్ రోజెస్ నుంచి సాంగ్ అయితే తీసుకున్నాను. సో సింపుల్గా మీరు మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఫాంట్ ఇస్తాను. మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ మనకు మొత్తం వీడియో ఎడిటింగ్ వచ్చేసి మొత్తం 31 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఇంతవరకు మీరు మీ యొక్క పిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒక 8 పిక్స్ అయితే యూజ్ చేసుకోండి. సింపుల్గా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మీ యొక్క పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం అయితే ఇక్కడ మీరు 1 సెకండ్ ఉంది కదా, ఇక్కడ దాకా రండి. సో వచ్చాక ప్లస్ ఐకాన్ అండ్ మీడియా. సో ఇక్కడ మీరు మీ యొక్క పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ సార్ పిక్ అయితే పెడుతున్నాను. సో ఈ పిక్ పెట్టి దీన్ని ఫిల్ కంపోజిషన్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. సో చేశాక మొత్తం కూడా మీరు పిక్ అనేది లిరిక్స్ కింద పెట్టుకోండి. సో దీన్ని మొత్తం లిరిక్స్ కింద తీసుకొద్దాం పిక్ని. సో ఇక్కడ లిరిక్స్ కిందకి అయితే పెట్టాం కదా, అండ్ దీన్ని కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మీరు లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా పిక్ అనేది డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఇక్కడ ఇంకో పిక్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ పిక్ పెడదాం. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా చేశాక కొంచెం మీ ఫేస్ కనబడేటట్లు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ దీన్ని ఇలా పెడదాం. సో 2 ఫింగర్స్ అయితే మీ యొక్క ఫింగర్ అయితే యూజ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. కరెక్ట్ మీ యొక్క ఫింగర్ తీసుకొని మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక దీన్ని కూడా మీకు లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా తీసుకొచ్చి డ్రాగ్ చేసుకోండి ఇక్కడ దాకా. సో దీన్ని మనం డ్రాగ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్ కింద పెడదాం. సో ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు మిగతా పిక్స్ అనేది నేను చూపించాను కదా, ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోండి. సో నేను చూపించిన విధంగా మీరు ప్లస్ సెకండ్ మీడియా పిక్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు బ్యాక్ వచ్చాక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనేది మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక మళ్ళీ ఫుల్ ప్రొజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకొని మీరు పిక్కి ఎఫెక్ట్ అనేది పే చేసుకోవాలి. ఇందాక మనం పిక్ అనేది యాడ్ చేసాం కదా, సో యాడ్ చేసిన పిక్కి ఎఫెక్ట్ అనేది పే చేసుకుందాం. సో ఇంతే, చాలా బాగా అయితే ఉంటుంది ఎఫెక్ట్స్. సో సాంగ్కి లిరిక్స్కి ఎఫెక్ట్ చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం పిక్కి ఎఫెక్ట్ అయితే పెడతాం. సో ఈ విధంగా మీరు మంచిగా అయితే పిక్చర్ అనేది యాడ్ చేసుకొని ఎఫెక్ట్ ఒకటి పే చేసుకోండి. అండ్ ఒక మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో మొత్తం మీరు ఈ విధంగా కూడా సింపుల్గా పిక్స్ అనేది యాడ్ చేసుకొని ఎఫెక్ట్ అనేది పే చేసుకొని లాస్ట్ దాకా వచ్చి వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.